సో ఒకసారి ఆ సహోదరి తన సాక్ష్యాన్ని నాతో పంచుకుంది. ఏమనంటే, మరి వాళ్ళు ఆఫ్రికన్ అమెరికన్స్. సో యూఎస్లో సెటిల్ అయిపోయారు. యూఎస్లో అరేంజ్డ్ మ్యారేజెస్ అనేవి ఉండవండి. సో ఆమె తన భర్తను వారు మాట్లాడుకొని డేటింగ్ చేస్తుంటున్న సందర్భంలో ఒక విషయం వాళ్ళిద్దరూ మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ ఏంటంటే, వాళ్ళ హస్బెండ్ ఏమో ముస్లిం అంట, తినేమో దేవుని నమ్ముకున్న బిడ్డ క్రిస్టియన్. సో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారంటే, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం, అయితే నీ మతం జోలికి నేను రాను, నా మతం జోలికి నువ్వు వెళ్ళొద్దు. సో ఒకవేళ మన వివాహం అయిన తర్వాత నీ మతంలోకి నన్ను రమ్మని ఫోర్స్ చేసిన, నా మతంలోకి నిన్ను రమ్మని ఫోర్స్ చేసిన, మన మ్యారేజ్ వెంటనే డివోర్స్ అయిపోతుంది. సో దట్ వాస్ ద డీల్. సో ఆ డీల్తో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈమె చాలా మంచి విశ్వాసి. సో మరి ఆ విశ్వాసతో ఎందుకు వివాహం చేసుకున్నారో తెలీదు, బట్ షీ వాజ్ వెరీ స్ట్రాంగ్. అయితే తర్వాత దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇచ్చారు. ఒక 4 పిల్లలు పుట్టారు. ప్రతి ఆదివారం ఈమె పిల్లల్ని తీసుకొని మందిరంకి వెళ్ళిపోతూ ఉండేది. భర్తని ఎప్పుడు రమ్మని అడగడానికి డేర్ కూడా చేసేది కాదు. చాలాసార్లు అనిపించేదంట, నా భర్తని పిలవాలి, మందిరానికి ఇన్వైట్ చేయాలి, దేవుని మాటలు చెప్పాలి, లేకపోతే ఇంట్లో పిల్లలతో కూర్చొని ప్రార్థన చేసుకున్నప్పుడు, పాటలు పాడుకుంటున్నప్పుడు అతన్ని పిలవాలనిపించేది. మళ్ళీ ఎక్కడ డివోర్స్ ఇచ్చేస్తాడో అనే భయంతో తన వాళ్ళు చేసుకున్న డీల్ గుర్తొచ్చి మళ్ళీ సైలెంట్ అయిపోతుండేది. తన భర్త కొరకు ఆమె వివాహమైనప్పటి నుంచి 11 సంవత్సరాలు ప్రార్థన చేసిందంటండి. 11 లాంగ్ ఇయర్స్. 11 సంవత్సరాలు అంటే అది ఈజీ కాదు కదా, సింపుల్ కాదు. సో 11 లాంగ్ ఇయర్స్ ప్రార్థన చేసిన తర్వాత ఒకరోజు ఈమె వాళ్ళ ఇంట్లో బేస్మెంట్లో ఏదో పని చేసుకుంటుంది, భర్త పైన ఉన్నాడు. సో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రేరేపిస్తున్నాడు, గో టాక్ టు యువర్ హస్బెండ్, నీ భర్తకి సువార్త చెప్పు, నా గురించి చెప్పు, రక్షణ గురించి మాటలు చెప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తుంటే ఈమెకి మనసులో భయం, తర్వాత టెన్షన్, తర్వాత ఏమవుతుందో, ఒకవేళ నా భర్త డివోర్స్ ఇస్తే నా పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏంటని ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, దిస్ ఇస్ ద రైట్ టైం, నీ ప్రార్థనలన్నిటికీ నేను జవాబిస్తున్న సమయం ఇదే, నువ్వు వెళ్ళి మాట్లాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకి ఇచ్చిన బలమైన నడిపింపును బట్టి తన భర్త దగ్గరికి వెళ్ళి సువార్త పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన మాటలతో మరి ఆమె ప్రకటించినప్పుడు అక్కడికక్కడే అదే రోజు తన భర్త రక్షణ పొందాడు. గుడ్ న్యూస్ ఏంటంటే, తన భర్త ఆ ఆదివారం నుంచి కుటుంబంగా మరి అందరు కలిసి మందిరానికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. చర్చిలో ఒక అసిస్టెంట్ పాస్టర్గా అయిపోయాడంటండి. ఎప్పుడైనా పాస్టర్ గారు ఊరికి వెళ్ళినా, సబాటికల్కి వెళ్ళినా, ఒకవేళ పాస్టర్ గారు రాలేకపోయినా, ఏదైనా పరిస్థితుల్లో వేరే ఊరు వెళ్ళినా, మరి ఈ సహోదరి యొక్క భర్తే వాక్యం కూడా చెప్పే అంత స్థాయికి చేరాడంట. ఆ తర్వాత ఆఫ్రికాకు, నైజీరియాలో వాళ్ళు బంధువులు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. నైజీరియాకు ఒకసారి విజిట్ చేసినప్పుడు తన భర్త తరపు బంధువులందరికీ మరి మీటింగ్ పెట్టాడంట. మీటింగ్ పెట్టగానే భర్త తరపు బంధువులు అన్నారంట, నువ్వు మారడం కాకుండా మమ్మల్ని అందరినీ మార్చడానికి మీటింగ్ పెడుతున్నావా, నువ్వు ప్రాణాలతో మరి అమెరికా తిరిగి వెళ్ళావు, నీ సంగతి ఏంటో చూస్తామని బెదిరించారంట. అయినా తన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు ఒక తెగింపుతో ఆ మీటింగ్ పెట్టినప్పుడు తన బంధువులు అనేక మంది కూడా యేసుక్రీస్తు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకుంటే దెర్ ఇస్ గ్రేట్ రివార్డ్. దేవుని కొరకు ఎదురు చూస్తే, సహనంతో కనిపెడితే ఆయన చెవి యొక్కి మన ప్రార్థనను నిశ్చయంగా ఆలకిస్తాడు.